ఏఐ సంచలనం. ఫస్ట్ ఏఐ మూవీ ఏదవుతుందో? 2 ఏఐ సినిమాలు మేలోనే రిలీజ్. దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్. ఇకపై తెలుగు సినిమాల్లో ఏఐ సంచలనం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అంతెందుకు, ఎంచక్కా సినిమా కూడా తీసిపెట్టగలదు. రవితేజ మాస్ జాతర సినిమా కోసం దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ వాయిస్తో సాంగ్ పాడించారని చెప్పుకున్నాం. దాన్నే మనం విచిత్రంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకంగా సినిమాలు వచ్చేస్తున్నాయి. వినడానికి ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారత్లో ఏఐ సినిమాలు మొదలయ్యాయి. అయితే అనౌన్స్ అయిన సినిమాల్లో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో తెలియదు. కానీ ఏఐతో 2 సినిమాలు రూపొందాయి. ఇంతకీ భారత్లో ఏఐతో తీసిన ఆ 2 సినిమాలేమిటి? ఆ సినిమాలను ఎలా తెరకెక్కించారు? ఎవరు డైరెక్ట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్ట్లో మొదటిగా అనౌన్స్ అయిన ఏఐ మూవీ పేరు నైషా. ఈ సినిమా ట్రైలర్ను కూడా మూవీ టీం మార్చి టైంలోనే రిలీజ్ చేసింది, విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టు షేర్ చేశారు. 2025 మే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోందని, నైషా ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ చిత్రమని, నైషా బోస్ జైన్ కపూర్ రూపంలో వర్చువల్ స్టార్లను పరిచయం చేస్తుంది నైషా మూవీ టీం అంటూ ఓ మెసేజ్ను పోస్ట్ చేశారు. అంతేకాదు, ఈ సినిమా ట్రైలర్లోని విజువల్స్ చాలా బాగున్నాయి. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఏమంటున్నావే? నువ్వు అతన్ని కలిసింది గతవారమే. ఆయన్ని చూసినప్పటినుంచి నా బ్రెయిన్ పనిచేయట్లేదు. మన ప్రేమను ప్రకృతితో చెప్పనివ్వు. నేను జీవితంలో ప్రతీదీ చెయ్యాలనుకుంటాను. కాని అది ఒక వ్యక్తితో ఆగదు. మొదటినుంచి చెబుతూనే ఉన్నాను, నేను ప్రేమలో పడనని. మన దగ్గర ఉన్నవారితో సమయం ఎందుకు గడపలేకపోతున్నాం? ప్రేమించిన వ్యక్తిని అంత తేలికగా మర్చిపోతారా? అనే సంభాషణలతో ఆసక్తికరంగా సాగుతుంది ఈ ట్రైలర్. దేశంలోనే మొదటి ఏఐ ఆధారితంగా రూపొందిన ఈ సినిమాలోని పాత్రలు, దృశ్యాలు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమించిన వ్యక్తికి దూరమైతున్నానా అని బాధపడుతున్న నైషా పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. ఈ సినిమాను ప్రేమకథా నేపథ్యంలో వివేక్ అంచలియా రూపొందిస్తున్నారు. పోరీ భుయాన్, శ్వేతా శర్మ అంచలియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను మూవీ టీం సోషల్ మీడియాలో పంచుకోగా తెగ వైరల్గా అవుతోంది. ఇదిలా ఉంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా తాజాగా ఓ ఏఐ సినిమా రానుంది. ఈ మూవీకి లవ్ యూ అనే టైటిల్ పెట్టారు కూడా. ఈ సినిమాను కేవలం 10 లక్షల రూపాయలతో ఏఐ ద్వారా రూపొందించినట్టు మూవీ టీం ప్రకటించింది కూడా. ఈ సినిమాను దర్శక నిర్మాత నరసింహమూర్తి, ఏఐ నిపుణుడు నూతన్ తప్ప నటన, సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం, డబ్బింగ్ అన్నీ ఏఐతోనే చేశారు. ఈ సినిమా దర్శకుడు నరసింహమూర్తి బెంగుళూరులోని బాగలగుంట ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు. ఇంతకుముందు కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఏఐ నిపుణుడిగా నూతన్ అనే వ్యక్తి పనిచేశారు. ఈయన గత దశాబ్దంగా శాండల్వుడ్లో సహాయ దర్శకుడిగా, ఎడిటర్గా పనిచేస్తున్నారు. అయితే ఏఐతో సినిమా తీయాలనే ఆలోచనతో టెక్నాలజీ గురించి నేర్చుకొని మరీ లవ్ యూ సినిమాకు సాంకేతిక నిర్వహణ చేపట్టారు నూతన్. ఈ ఏఐ మూవీ 95 నిమిషాల నిడివి ఉండగా సినిమాలో 12 పాటలు ఉండనున్నాయి. సెన్సార్ పనులు కూడా ఈ మూవీ పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాను ఏఐతో చిత్రీకరించటానికి 6 నెలల సమయం పట్టిందని మూవీ టీం ప్రకటించింది. సినిమా దర్శకుడిని, ఏఐ నిపుణుడిని పక్కన పెడితే సినిమా మొత్తం ఏఐ సహాయంతో సృష్టించారు. ఈ సినిమాను రూపొందించడం కోసం ఏఐ రన్వే ఎంఎల్, క్లింగ్ ఏఐ, మినీమాక్స్ వంటి 20 నుంచి 30 టూల్స్ని ఉపయోగించారు. హీరో, హీరోయిన్, సంగీతం, పాటలు, డబ్బింగ్ అన్నీ ఏఐ సృష్టించినవే. ఇదే ఈ మూవీ హైలైట్. కాగా ఈ సినిమా కూడా మే నెలలో విడుదల కానుంది. మరి ఈ 2 ఏఐ సినిమాలు మేలో రిలీజ్ అవ్వగా ఏ సినిమా ఎలా ఉండబోతోంది? ఎమోషన్స్ని టెక్నాలజీ రక్తికట్టించగలుగుతాయా లేదా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఏఐ చొచ్చుకొని వచ్చేసింది. ఇక సినీ పరిశ్రమలో మనం ఇంకెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో అనుకుంటుండగానే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తమ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో బోల్డ్ బిగ్ బియాండ్ ఇమాజినేషన్ అంటూ ఓ పోస్టు పెట్టారు. బుధవారం ఉదయం 11:08 దానికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐలో విశేష కృషి చేస్తున్న క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి ఒక ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
ఇది కేవలం ప్రకటన మాత్రమేనని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సంస్థ పేరు, మరిన్ని విశేషాలను మే 4న ప్రకటిస్తామని అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక వీడియోని వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేసింది.